గచ్చిబౌలి టెలికాం నగర్లో ఓ ఇంట్లో అక్రమంగా దాచిన 42 విద్యుత్ మీటర్లను సీజ్ చేసిన రాయదుర్గం పోలీసులు. రిలీజ్ అయిన సర్వీసులకు సంబంధించిన మీటర్లను ప్రైవేటు వ్యక్తి ఇంట్లో దొరకడంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అక్రమంగా మీటర్లు దాచిన చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న మాట్లాడుతూ ఇప్పుడు వేయించినాం సార్ అవును అదే అర్థమే చెప్తున్నాను ఎంతసేపు బయటనే ఉందా ఇబ్రాహీం బాగ్ నిన్న మాకు కంప్లైంట్ ఇచ్చారు. కొన్ని ఎలక్ట్రిసిటీ మీటర్స్ రీప్లేస్ చేయకుండా కొన్ని మిస్ అయిపోయినాయని వాళ్ళ ఏరియాలో. అందులో వాళ్ళు వెతుక్కుంటూ వస్తే మా టెలికాం నగర్ ఏరియాలో ఒక ప్లేస్లో వాళ్ళు కనిపెట్టారని. అయితే వాటిని ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళే లోపే అక్కడ ఎవరో కొంతమంది వ్యక్తులు వాటిని అక్కడ నుండి షిఫ్ట్ చేశారని చెప్పేసి కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మేము అక్కడ ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అందులో ఒక ఆటోలో షిఫ్ట్ చేసినట్టు కనిపించింది. ఆటో దాన్ని పట్టుకొని మేము సీసీ కెమెరాల ద్వారా వెళ్ళి చెన్నకేశవ రెడ్డి అనే ఒక కాంట్రాక్టర్ ఆయన కెమెరా మన మీటర్స్ మొత్తం షిఫ్ట్ చేసి వేరే ప్లేస్లో డంప్ చేసినట్టు తెలిసింది. అక్కడికి వెళ్ళి అటు ప్లేస్ను గుర్తించి ఒక 42 ఎలక్ట్రిసిటీ మీటర్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ చెన్నకేశవ రెడ్డి మీద కేసు కూడా చేసి ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నాం.